ఏంటి మీకు కూడా పింపుల్స్ అనేవి ఎక్కువైపోతున్నాయా? సో అసలు పింపుల్స్ ఎక్కువగా ఎవరికి వస్తాయంటే టీనేజ్ లో ఉన్న అమ్మాయిలకి అబ్బాయిలకి ఎక్కువగా వస్తాయి. సో అసలు ఈ పింపుల్స్ ఎందుకు వస్తాయి అంటే మనల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తాయి, అంతేగా. సో మనం అసలు వీటిని ఎలా క్యూర్ చేసుకోవాలి? నెంబర్ 1, ఐస్ క్యూబ్స్. సో మీకు ఎక్కడైతే పింపుల్స్ అనేవి బాగా ఎక్కువ ఉన్నాయో అక్కడ ఐస్ క్యూబ్ తో మంచిగా 2-3 మినిట్స్ మసాజ్ చేస్తూ ఉండు మార్నింగ్ పూట. సో నువ్వు ఇట్లా రోజు చేయడం వల్ల నీకు పెయిన్ అండ్ స్వెల్లింగ్ అనేది చాలా తొందరగా తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకుని నువ్వు డైలీ చేయాలి, మినిమం 1-2 వీక్స్ చేయాలి నువ్వు ఇలా. నెంబర్ 2, టర్మరిక్ పౌడర్. సో నువ్వు ఈ టర్మరిక్ పౌడర్ అనేది అందరింట్లో ఖచ్చితంగా ఈ టర్మరిక్ పౌడర్ అనేది ఎక్కడో చోట ఉంటుంది. సో నీ టర్మరిక్ పౌడర్ని అలోవెరాలో కానీ కార్డ్లో కానీ ఇది ఏదైనా పర్లేదు, నువ్వు అలోవెరాలో కానీ పెరుగులో కానీ దేంట్లో మిక్స్ చేసినా పర్లేదు. మిక్స్ చేసి నీకు ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో అక్కడ నీ ఫేస్ మొత్తం అప్లై చేయడం వల్ల నీకు పింపుల్స్తో పాటు ఎక్కడైతే యాక్నే మార్క్స్ వచ్చిన పింపుల్స్ వల్ల అవి కూడా తొందరగా తగ్గిపోతాయి. నెంబర్ 3, చేంజ్ యువర్ పిల్లో కవర్స్ అండ్ బ్లాంకెట్స్ ఆన్ యువర్ బెడ్. సో నువ్వు నీ పిల్లో కవర్స్ ని అండ్ బ్లాంకెట్స్ ని ఖచ్చితంగా వారానికి 2 సార్లన్నా చేంజ్ చేయాలి. నువ్వు ఇట్లా చేంజ్ చేయకపోవడం వల్ల అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి నీకు పింపుల్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నెంబర్ 4, స్ట్రెస్ మేనేజ్మెంట్. సో మనం కనుక ఈ పింపుల్స్ అనేవి వస్తున్నాయని ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటే దాని వల్ల కూడా పింపుల్స్ వచ్చేస్తాయి అంట బోనస్ గా మనకి. ఇంకా మనం ఏం చేసినా ఇలా వస్తానే ఉంటాయి. సో మనం స్ట్రెస్ పడకుండా ఆ టైంలో 7-9 అవర్స్ ఖచ్చితంగా పడుకునేలా చూసుకోవాలి. అండ్ లాస్ట్ నెంబర్ 5, నెవర్ పాప్ యువర్ పింపుల్స్. నీకు పింపుల్స్ ఉన్న చోట వాటిని ఓకే చేతులు పెట్టి చితిపేమాక. అట్లా చితపడం వల్ల కూడా పింపుల్స్ అనేవి చాలా ఎక్కువైపోతాయి. నువ్వు అలా చితిపినప్పుడు అక్కడ ఉన్న బ్యాక్టీరియా పక్కన టచ్ అయ్యి అక్కడ కూడా పింపుల్స్ వచ్చేస్తాయి. సో మీలో ఎంతమందికి పింపుల్స్ ఉన్నాయో కమెంట్ చేయండి.